రెండేళ్లలో తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం కేసీఆర్. ఇట్ ఈస్ కంటిన్యూస్ కామన్. ఇంకో 100 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏపీని ఎక్కడికో తీసుకెళ్తాం చంద్రబాబు. ఇట్ ఈజ్ ఆల్సో పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ కామన్. లక్ష్మి, ఎవరు వచ్చారు చూడవే. మీరొచ్చి బాండీలో వేపుడు చూడండి, నేను ఎవరొచ్చారో చూస్తా. వద్దులే, నువ్వు నీ పని చేయి, నేను నా పని చేస్తా. ఎవరు బాబు, ఏం కావాలి? పై పొజిషన్లో మూర్తన్నయ్య గారు చుట్టాలబ్బాయి అనుకుంటానండి. బయట గోడ మీద తాళాలుంటాయి, చూసివ్వండి. రామూర్తి గారు అబ్బాయా? మరి ఆ ముక్క చెప్పవేమయ్యా, బొమ్మలా నిలబడ్డావు. ఇక్కడ ఏ తాళాలు లేవు కదే. సరే, అన్నయ్య గారు బయటకు వెళ్ళారు, వచ్చేస్తారు. అబ్బాయిని లోపలికి రమ్మని చెప్పండి. అసలే అబ్బాయికి మొహమాటం ఎక్కువ. రామూర్తి బయటికి వెళ్ళాడంటయ్యా, నువ్వు లోపలికి రా. అసలే మొహమాటస్తులా ఉన్నావే. యూత్కి మొరాలిటీ ఉండాలి కానీ మొహమాటం కాదయ్యా. కుర్రాలంటే ఎలా ఉండాలి? కీస్తే అల్లుకొని గిల్లుకుపోయేలాగా ఉండాలి. కూర్చో. ఇంతకీ ఏం తాగుతావు, కాఫీనా టీనా? మావిడి చేతి కాఫీ తాగు, ఇక జీవితంలో కాఫీ తాగలేవు. ఏమేవు, బాబుకో కాఫీ పట్రా. మీకు కూడానా? మొన్నే కదే, నెల క్రితం తాగాను, నాకొద్దు, బాబుకి పట్రా. అలాగేలే. దీని చేతి కాఫీ తాగడం కన్నా డ్రైనేజ్ వాటర్ తాగడం బెస్ట్. ఇంతకీ నీ పేరేంటి? నందన్. నందన్, బాగుంది. మీ బాబాయ్ రామూర్తి చాలా మంచోడయ్యా. అప్పు చేసి 6 ఏళ్ళైనా వడ్డీ మాత్రం కడుతున్నాడు. ఏమండి, పక్కింటి పిన్ని గారు శ్రీరామరాజ్యం సినిమాకి వెళ్తుందండి. పక్కింటి పిన్ని సినిమాకెళ్తే దీనికెందుకయ్యా? అంటే ఇది కూడా సినిమాకెళ్దామనే కదా. ఆ దరిద్రం కూడా మనమే అర్థం చేసుకోవాలి. అంకుల్, బాత్రూమ్. ఇంకా కాఫీ తాగలేదు కదయ్యా. అక్కడుంది, ఎల్లు. ఏమేవు, కప్పు కాఫీ రాలేదు, అప్పుడే బాబు బాత్రూమ్కి వెళ్తున్నాడు. బాబు బాగా షార్పు. ఇదిగో నందన్ కుమారా, నీకేదో మెసేజ్ వచ్చిందయ్యా. బేరం కుదిరింది కేకే. ఏంటయ్యా ఈ షార్ట్ కట్లు? ఏమండి, పక్కింటి పిన్నితో శ్రీరామరాజ్యం సినిమాకి వెళ్తున్నాను. అబ్బాయి జాగ్రత్త, అసలే మొహమాటస్తుడు. నీ దుంప తగలయ్యా. నాయనా నందన, నువ్వు సూపరు. నాది కాంట్రాక్టు, నీది క్రైమ్. ఆల్ టైమ్ అదుర్స్. అదేంటన్నా, వాడు అడగకుండానే కట్టిసిరేసో. నేను అడిగినా ఇవ్వవు. బంగారపు గుడ్లు పెట్టే బాతుని ఎండబెట్టకూడదురా వెద్దావా. నా పేరు నందన్, వయసు 26 ఏళ్ళు. కోడి మెడకి మనిషి మెడకి తేడా తెలియకుండా చేసింది ప్రపంచం. ఇక్కడ నన్ను ప్రేమించేవాళ్ళు, నేను ప్రేమించేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా గమనం గమ్యం లేనిది, ఎందుకంటే నా జీవితం క్షణమొక యుద్ధం కాబట్టి. రాత్రి శిశిరంలో ఆశల ఆకులు రాల్చి, తెల్లారి వసంతంలో నా శరీరానికి బేరమాడే ఈ లోకంలో నేను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరూ లేరు. నా పేరు రోజుకో పేరుతో, పూటకో మగాడితో బ్రతికేదాన్ని. నా చిరునామా ఏమని చెప్పగలను? నాకు ఎవరి మీద కోపము లేదు, ప్రేమ లేదు. నా మీద నాకు జాలి తప్ప.
హలో. నాయనా నందన, పిట్టపిట్టలాడే డీల్ వచ్చింది. నెంబర్ ఇస్తా, పటపటలాడించుకో. ఒక్క నిమిషం. చెప్పు. 8341835147. పని అయిపోద్ది. హలో. వెయిట్ చేస్తున్నా. షిట్. నందన్, వస్తున్నా. ఒక్క నిమిషం. ఈ ప్రపంచంతో పని లేని నాకు మొదటిసారి ఒక అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంది. నా మాటలతో పనిలేని ప్రపంచంలో మొదటిసారి ఒక అబ్బాయితో మాట్లాడాలనిపిస్తుంది. మీ హలో, వస్తున్నా. ఏంటి ఫాలో అవుతున్నారా? 304. 304? మీరు వెళ్ళండి. మీరు కూడా అదే ఫ్లాటా? హా, పర్లా, మీరు వెళ్ళండి. పర్లేదు, మీరు వెళ్ళండి. నేను వెళ్తే పోలీసులు, అంబులెన్స్ తప్ప వెళ్ళడానికి ఏమీ ఉండదు. సో మీరు వెళ్ళండి. మీరు వెళ్తే చావు, నేను నేను పైన వెయిట్ చేస్తుంటాను. నేను ఆయుధంతో స్నేహం చేస్తుంటే తను మౌనంతో స్నేహం చేస్తున్నట్లుంది. ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు నేను మాట్లాడాలనుకుంటుంది
నాతోనే అని. మీరు వెళ్ళిరండి, వెయిట్ చేస్తుంటాను. ఎంత టైం పట్టొచ్చు? మీకు పట్టినంత టైం నాకు పట్టదులేండి. ఒంటి బిగువనే గాని పంటి బిగువని పట్టించుకొని ఈ గుడ్డి సమాజంలో నేను సంఘర్షిస్తుంటే తను ఘర్షణ పడుతున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది ఇన్నాళ్ళు నేను మాట్లాడాలనుకుంది నాతో నేనే అని. మీకెన్నొచ్చాయి దొంగ నోట్లు? 20. మోసం కాదా? మోసమా? ఈ రోజులు ఎవరు చేయట్లేదు చెప్పు. వీలైతే ప్రపంచంలో ఉన్న డబ్బునంతా సింగిల్ నోటుగా మార్చి జోబులో పెట్టుకోవాలనుకుంటాడు ప్రతి ఒక్కడు. టైం అవుతుంది, వెళ్దామా? షూర్. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఎక్స్. మరి మీ పేరు? మీ పేరు ఎక్స్ అయితే నా పేరు వై. కొత్తగా అనిపించలే ఈ గాలి వేళ, తెలియని ఓ లోకమే చూపిందే ఈ వేళ. ఓ కలలాగా అనిపించని రాక నా గతమంతా నే మరిచిపోయేలా. ఓ కలలాగా అనిపించని రాక నా గతమంతా నీ మరిచిపోయేలా. చిగురు తొడిగిని సరికొత్త భావమే నిన్ను చూస్తుంటే, నెమ్మదించులే గుండె వేగాలు ఎదురుగా నువ్వు వస్తుంటే. సూర్యుడల్లే చలియా ఉదయాన్న చూపావు, వెన్నెలంత తెచ్చి హృదయంలో నింపావు. నీ వల్లే కలిగిందే ఈ హాయి ఏనాడు తెలియదే. నీ వల్లే జరిగిందే ఈ మాయ ఏనాడు ఎరుగలే. నేను ప్రేమించేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు ఒక్కరున్నారు. నన్ను ప్రేమించేవాళ్ళు నేను ప్రేమించేవాళ్ళు ఒక్కరున్నారు. హలో, నా పేరు చెప్పాలనుకుంటున్నాను. నాకు కూడా వినాలనుంది.
నాయనా నందనా, హ్మ్? ఏంటే ఎక్కడికి? తప్పుకో, నేను వెళ్ళాలి. సర్లే గాని ఎమ్మెల్యే గారు వస్తున్నారు, గంట తర్వాత వెళ్ళు. ఎవరైనా సరే నేను ఇంకా పని చేయను. చా జీవితంలో ఒకసారి దేంతో కొనసాగుతామో చివరిదాకా దాంతోనే కొనసాగాలి, లేదంటే ప్రపంచం మనల్ని బ్రతకనివ్వదు. పిచ్చి పిచ్చి వేషాలు మాని రెడీగా ఉండు, సార్ని పంపిస్తా. నాయనా అయ్యప్ప, నేను కాంట్రాక్ట్ తీసుకుని లేపేమని నీకు చెప్పేవాడిని. నిన్నే లేపేమని కాంట్రాక్ట్ నాకొచ్చింది. అది నిరంధ్రాకిచ్చా. వృత్తి ధర్మం కదరా. ఒక్కసారి వెళ్ళి నా పేరు ఒకరికి చెప్పొస్తాను, నన్ను వదిలేరా. ఆవు పులి కదా, నాకెందుకు స్వామి. పోనీ అట్లీస్ట్ ఒక్క మెసేజ్ చేస్తాను, ఫోన్ ఇప్పించరా. రాయ్ మణిపురి, ఆ గిటార్ మన పిల్ల స్వామికి ఎలా ఉంటుందిరా? అవునన్న, ఈ టోపీ కూడా నాకు చాలా బాగుంటుంది.